మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా శుక్రవారం జరిగిన పాలక మండలి వీడ్కోల సమావేశంలో మాజీ సభ్యులకు చిరు సత్కారం జరిగింది. అనంతరం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వేదికగా శుక్రవారం జరిగిన పాలక మండలి వీడ్కోల సమావేశంలో మాజీ సభ్యులకు చిరు సత్కారం జరిగింది. అనంతరం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పురోగతిలో సభ్యుల సహకారం మరువలేనిదని అన్నారు. సభ్యుల యొక్క విశిష్ట వ్యక్తిత్వాలు, నైపుణ్యాలు, ప్రాధాన్యాలు కలగలుపుకొని సంస్థ ఉన్నతికి ప్రతి ఒక్కరూ అందించిన తోడ్పాటును వివరించారు. పాలక మండలి కాలంలో అనేక విధానపరమైన నిర్ణయాలతో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేశామని, విద్యాపరమైన ప్రగతిశీల నిర్ణయాలలో నేడు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆదర్శప్రాయంగా నిలిచింది అన్నారు. ఎగ్జామ్ బ్రాంచ్ పూర్తిస్థాయి డిజిటలైజేషన్ ద్వారా ప్రక్షాళన, ఇతరత్ర హేతుబద్ధమైన నిర్ణయాలకు సభ్యుల సహకారం, తోడ్పాటు మరవలేనిది అన్నారు. ఈ సందర్భంగా మాజీ పాలక మండలి సభ్యులు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య అంజిరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థల నీడలో వ్యక్తులు ఎదగాలని సూచించారు. డాక్టర్ ఘనశ్యామ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధ్యాపకుడు స్వీయ క్రమశిక్షణ, ఆత్మ ప్రబోధనానుసారం బాధ్యతాయుతంగా వెలిగినప్పుడే బలమైన సంస్థలు రూపొందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య అలువల రవి, మాజీ పాలక మండలి సభ్యులు ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, డాక్టర్ శ్రీదేవి, శ్రీ బోయపల్లి కృష్ణారెడ్డి, డాక్టర్ ఘనశ్యామ్, డాక్టర్ కోయి వెంకటేశ్వరరావు, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, సవీందర్ కుమార్, శ్రీ సోమ రమేష్, కళాశాలల ప్రిన్సిపల్ శ్రీమతి కె అరుణప్రియ, శ్రీమతి సుధారాణి, డాక్టర్ మారం వెంకట రమణారెడ్డి, డాక్టర్ ప్రేమ్ సాగర్, డాక్టర్ మద్దిలేటి, డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ దోమల రమేష్, ఆచార్య అన్నపూర్ణ ప్రశాంతి, రూప తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు.